ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, జీవమార్గం ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభావందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం క్రిస్మస్ను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. క్రిస్మస్ సందర్భంలో ఉన్నాం. క్రిస్మస్ పండుగ ఎందుకు చేస్తున్నామో మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ లోకములో మనిషిగా పుట్టాడు కనుక మనం ఆ క్రిస్మస్ పండుగని ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినం మనం అంశాన్ని మనకు శిశువు పుట్టెను అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు, మా ప్రాణ రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదువున ఈ లేఖనాలను విరిచిపంచడానికి నేను యోగ్యుడను కాను, అల్పుడును, అయోగ్యుడను, అపాత్రుడనైనా మీరే యోగ్యత పరిచి మీరే మీ వాక్యం చేత నింపి మీ ఆత్మతో అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు చేసిన మేలులను బట్టి మీకే మా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ వాక్యంలోనికి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చదివినటువంటి లేఖనమును మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని రాయబడి ఉంది. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని రాయబడి ఉంది. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, శిశువు పుట్టాడు. ఆ శిశువు ఎలాగ పుట్టాడు అంటే, ఆయన మనుషులలో నివసించాలి గనక, మనుషులను రక్షించాలి గనక, మనుషుల్లో ఉన్న పాపమును కడుగుటకు తన ప్రాణమును బలియాగంగా దానము చేయవలసి ఉంది కాబట్టి, ఆయన రక్తం కార్చాల్సింది కాబట్టి, చెడిపోయిన మనుషులను బాగు చేయడానికి ఇష్టపడిన దేవుడు, మనుషులను సృజించిన దేవుడు, మనుషులను బాగు చేయడానికి భూమి మీదకి రావాలని ఇష్టపడినాడు. దేవుడు భూమి మీదకి మనుషులను, చెడిన మనుషులను బాగు చేయడానికి రావాలి అన్నప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎలాగైనా ఆయన రావచ్చు, ఆయన దేవుడు కదా, ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. ఆకాశం నుండి డైరెక్ట్గా కిందికి దిగి రావచ్చు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు గనక ఆయన కిందికి దిగి రావచ్చు. కానీ స్వయంగా డైరెక్ట్గా దేవుని రూపములో కిందికి దిగి వస్తే మనం ఎవ్వరము ఉండం, మనం ఎవరము తాలుకోలేము, నిలవలేము. కాబట్టి దేవుడు తన యొక్క ప్రత్యక్షతను దేవుడిగా కాకుండా వేరొక విధముగా కాకుండా మానవునిగానే రావాలని దేవుడు సంకల్పించి ఉన్నాడు. మానవుడుగా పుట్టాలనేదే దేవుని యొక్క సంకల్పం. ఈ సంకల్పము ఇప్పటిది కాదు, క్రీస్తుకు పూర్వము ఎప్పుడూ చేయబడినటువంటి వాగ్దానాలు, చేయబడినటువంటి ప్రవచనాలు. ఆది కాలము మన ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదములు పండు తిని తప్పిదం చేసినప్పుడే
వారిని ఏదెనుల నుండి వెళ్ళగొట్టినప్పుడే వారిని పిలిచి వారికి రక్షణ వస్త్రాన్ని, చర్మపు వస్త్రాన్ని ధరించాడు. ఆ చర్మపు వస్త్రములోనే ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, మనుషుల కొరకు మనుషులను చేసిన దేవుడే, మనుషుల తప్పిదాలను సరిచేయడానికి, మనుషుల యొక్క తప్పిదాలను దిద్దడానికి మనుషులను చేసిన దేవుడే బలియాగము కావాలి. ఆ దేవుడు బలియాగమై రక్తము కారుస్తేనే మీకు రక్షణ వస్త్రం అనేది దొరుకుతుంది అని ఆ యొక్క చర్మపు చొక్కాయిలలో మనకు రహస్యం కనపడుతూ ఉంది. అవునండి, ప్రభు చెప్పాడు సాతానుతో, అవ్వను మోసగించినప్పుడు ఆ సర్పంతో అన్నాడు, నీకు స్త్రీ సంతానానికి వైరం కలగచేస్తాను అని ప్రవచనం చేశాడు. ఆదిలోనే దేవుడు ప్రవచనం చేశాడు. నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలగచేస్తాను అని దేవుడు మనకు ఆ ప్రవచనము చేశాడు. కనుక ఈరోజు మనం వింటున్నాము ఏంటంటే, మనకు శిశువు పుట్టెను అనే అంశాన్ని మనం వింటున్నాం. మనకు శిశువు పుట్టాడు. ఎలా పుట్టాడంటే స్త్రీ సంతానముగా పుట్టాడు అని మనం చెప్పుకోవాలి. ప్రభువు యెహోవా దేవుడు ఆనాడే ప్రవచనం చేసినాడు, స్త్రీ సంతానానికి, నీ సంతానానికి నన్ను వైరం కలగజేస్తాను, నువ్వు దాన్ని పాదం మీద కొడతావు, అది నీ తల మీద కొడుతుందని చెప్పాడు. అట్లని స్త్రీ సంతానం అంటే చాలామంది అనుకుంటున్నారు మనమే అని. స్త్రీ సంతానం అంటే మనమే అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కాదు, మనం స్త్రీ సంతానం కాదు. మరి ఎవరి సంతానం అండి? స్త్రీ సంతానం కాకపోతే మనం ఏమైనా పురుషుల సంతానం అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు. వినండి, మనము స్త్రీ పురుషుల యొక్క సంతానం. స్త్రీ పురుషుని కలయిక ద్వారా పుట్టినటువంటి వాళ్ళం. స్త్రీ పురుషుని కలయిక లేకుండా ఏ మనుషుడు కూడా భూమి మీద పుట్టరు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా స్త్రీ పురుషుల కలయిక లేకుండా, వారి మీద దేవుని కృప అనుగ్రహం లేకుండా ఎవరు భూమి మీద పుట్టరు. ఒకవేళ స్త్రీ పురుషులు వారు ఉన్న దేవుని అనుగ్రహం లేకపోతే ఎవరు భూమి మీద పుట్టలేరు. కాబట్టి ఒకవేళ పుట్టినా ఎలా పుడుతున్నాము అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారానే పుడుతూ ఉన్నాము. కానీ యేసుక్రీస్తు అలాంటి కలయిక ద్వారా పుట్టలేదని దేవుని వాక్యము, దైవ గ్రంథమునకు తేటగా బోధిస్తూ ఉంది. ఆయన స్త్రీకి మాత్రమే పుట్టాడు అని, అట్లని వేరే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వేరే విధంగా ఆలోచన చేస్తే మనం ఏమవుతామంటే దుష్టత్వంలో కాలు పెట్టిన వాళ్ళము అవుతాం, లేక పెడత్రోవ పట్టిన వాళ్ళము అవుతాము. దేవునికి వ్యతిరేకంగా దుర్మార్గాన్ని ఆలోచించిన వాళ్ళం అవుతాం. ఆయన మనుషుడిగా రావాలనుకున్నాడు. మనిషినిగా రావాలనుకున్న దేవుడు ఒక మానవ స్త్రీనే ఏర్పాటు చేసుకున్నాడు తనకు వాహనంగా. ఆకాశం నుండి భూమికి దిగి రావడానికి ఆయనకు వాహనం ఎవరంటే స్త్రీ, ఆమె కన్య అని వ్రాయబడి ఉంది. అదే యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్న ప్రకారంగా కన్యక గర్భవతి కుమారునికి అంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని చెప్పిన ప్రకారంగా ఆయన కన్యకకు పుట్టవలసి వచ్చింది. ఆయన కన్యకకు పుట్టాడు. ఎందుకు కన్యకకు పుట్టాడు అంటే ఆయన స్త్రీకి మాత్రమే పుట్టాలి కాబట్టి. ఎందుకైనా స్త్రీకి మాత్రమే పుట్టాలి అంటే ఆయన పాపము లేనివాడు, దేవుడు పాపము లేనివాడు, దేవుడు పాపులందరిని కూడా క్షమించువాడు, పాపాన్ని కడిగి శుద్ధీకరణ చేసి పాపులను రక్షించువాడు. కనుక ఆయన కన్యకకు జన్మించినాడు. స్త్రీకి పుట్టాడు. కన్యక అంటే వివాహము కాని స్త్రీ అన్నమాట. వివాహము కాని వాళ్ళను కన్యక అంటారు. వివాహమైన తర్వాత శ్రీమతి అంటారు, లేక స్త్రీ అని అంటారు. ప్రియులారా, కన్యక అంటే
వివాహము కాని స్త్రీ. మరొక అర్థం ఏంటంటే కన్యక అంటే పవిత్రురాలు. మరొక అర్థం ఏంటి కన్యక అంటే ఆమె ఏ కోశాన కూడా చెడిపోని మనస్సు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. కనుక ఏ కోశాన కూడా చెడిపోని వ్యక్తి గర్భములో పవిత్రురాలైనటువంటి మరియమ్మ గర్భములో పరిశుద్ధురాలైనటువంటి నీతిమంతురాలు నిష్కలంకురాలైనటువంటి మరియమ్మ గర్భములో దేవుడు మనుషుడుగా పుట్టాలని ఉద్దేశించి మరియమ్మ గర్భంలోనికి ఆయన ప్రవేశించగలిగినాడు. ప్రియులరా వినండి, ఆయన స్త్రీకి పుట్టడానికి, కన్యకకు జన్మించడంలో 3 అవసరతలు ఉన్నాయి. ఆ 3 అవసరతలు తీర్చడానికి ఆయన కన్యకకు పుట్టాడు. మొదటికి ఏమిటంటే ఆయన మానవుడిగా జన్మించాలంటే స్త్రీకి మాత్రమే పుట్టాలి. దేవుడు మానవుడిగా భూమి మీదకి రావాలి అంటే మనుషులందరి పాపము కొరకు, మనుషులందరి పాపశాపాలను తీసివేయడానికి, మనుషులందరి పాపశాపాల నుంచి విడిపించడానికి, విమోచించడానికి, రక్షించడానికి దేవుడు మానవుడిగా రావాలి అంటే స్త్రీకి మాత్రమే పుట్టాలి, మనుషులకే పుట్టాలి, అంటే స్త్రీకి పుట్టాలి. ఆయన జన్మించాలంటే స్త్రీకి మాత్రమే పుట్టడమే ఏకైక మార్గం. స్త్రీకి పుట్టడమే ఏకైక మార్గం. ఇంకా వేరే విధంగా ఆయన వస్తే నమ్మే పరిస్థితుల్లో మనుషులు లేరు. ఒకవేళ ఆయన ఏ సింహం రూపంలోనో ఏ పులి రూపంలోనో వస్తే మనం అందరం పారిపోతాం. ఒకవేళ ఆయన దేవుడు కదా, దైవ రూపంలోనే భూమి మీదకి వచ్చినాడంటే మనం ఎవ్వరము ఉండం. కాబట్టి ఆయన మానవుడుగానే దిగి వచ్చినాడు. మానవుడుగానే దిగి రావడానికి ఆయన మానవుడిగా పుట్టాలి కాబట్టి స్త్రీనే కావాలి. మానవుడు భూమి మీద మానవుడు పుట్టాలంటే మార్గం ఏదంటే స్త్రీనే, స్త్రీ గర్భమే మార్గం. భూమి మీద పుట్టడానికి, భూమి మీద మనుషుడుగా పుట్టడానికి, స్త్రీలు కానీ పురుషులు కానీ భూమి మీద పుట్టడానికి స్త్రీ గర్భమే మార్గము. అదే మనుషుడు స్త్రీ గర్భాన్ని తయారు ఆ గర్భం ద్వారా మన భూమి మీద పుట్టినటువంటి మనుషుడు జీవించినంత కాలము భూమి మీద జీవించి ఈ భూమిని విడిచిన తర్వాత మరలా తిరిగి ఆ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మార్గం ఒక్కటే, ఆ మార్గమే యేసు. మనకు మార్గమై ఉన్న యేసే, మన పాప శాపాల నుంచి విడిపించే శక్తి కలిగినటువంటి యేసే, మనకు మార్గమై ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువే తల్లి గర్భాన్ని, అంటే ఒక స్త్రీ గర్భాన్ని ఆధారం చేసుకుని ఆ గర్భం ద్వారా భూమి మీద జన్మించగలిగినాడు. అందుకే మనకి శిశువు పుట్టినాడు. అక్కడ రాయబడిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే గలతీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని రాయబడి ఉంది. ఆయన ఎవరి యందు పుట్టాడంటే స్త్రీ యందు పుట్టాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు స్త్రీ యందు పుట్టాడు. ఆ కుమారుడే, స్త్రీ యందు పుట్టిన ఆ కుమారుడే యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, మరొక వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని రాయబడ్డది. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను అని రాయబడ్డది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించినాడు. యా వాక్యము? ఆది యందు ఉన్న వాక్యము. యా వాక్యము? దేవుని యొద్ద ఉన్న వాక్యము. యా వాక్యము? దేవుడై ఉన్న వాక్యం. ఆ వాక్యమే
శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా పుట్టాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెనన్న మాట దగ్గర, వాక్యం అన్న మాట దగ్గర మనం చేర్చాల్సింది ఏంటంటే, ఆదియందు యేసు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్న మాటను మనము, ఆ యేసు దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండేను అన్న మాట కాడ మనం యేసు దేవుడై ఉండెను అని పెట్టాల్సి ఉంది. ఆ వాక్యమే శరీరధారి అన్న దగ్గర ఆ యేసే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో పుట్టెను అని మనము తర్జుమ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయన మన కొరకు కృపాసత్య సంపూర్ణుడిగా భూమి మీద మానవుడిగా పుట్టాడు. కృపాసత్య సంపూర్ణుడు. ప్రియులారా, ఆయన పుట్టడానికి భూమి మీద మనుషులుగా పుట్టాలి కాబట్టి స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, ఆయన పాపము లేని వాడుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ వలన జన్మించాలి. అంటే పురుషుని యొక్క ప్రమేయం లేకుండా స్త్రీకి మాత్రమే పుట్టాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన పరిశుద్ధుడుగా ఉండాలి అంటే స్త్రీకి మాత్రమే పుట్టాలి. ఒకవేళ ఆయన పరిశుద్ధుడిగా ఉండాలంటే స్త్రీకి మాత్రమే పుట్టాలి. దానికి మించి ఒకవేళ స్త్రీల యొక్క కలయిక ద్వారా కనుక పుడితే ఆయన పరిశుద్ధుడు కాడు, మనలాంటి వాడవుతాడు, మనలాంటి స్వభావం గలవాడవుతాడు. అందుకే అలాంటి స్వభావం గలవాడు ఆయన కాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు కాబట్టి ఆయన స్త్రీకి మాత్రమే పుట్టాల్సి వచ్చింది. ఒకటి, ఆయన లోకంలోనికి మనుషుడిగా రావాలి కాబట్టి స్త్రీకి పుట్టాల్సి వచ్చింది. రెండవది, ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన పరిశుద్ధుడుగా ఉండాలి గనక, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక, ఆ పరిశుద్ధతనే ఆయన కొనసాగించాలి గనక, అపవిత్రులందరినీ పరిశుద్ధులుగా చేయాలి గనక ఆయన స్త్రీకి పుట్టాల్సి వచ్చింది. మూడవదిగా, ఆయన దైవత్వం గలవాడుగా ఉండాలి కాబట్టి ఆయన స్త్రీకి పుట్టాల్సి వచ్చింది. స్త్రీకి మాత్రమే దైవత్వము, స్త్రీకి మాత్రమే పుడితేనే దైవత్వాన్ని ఆయన కాపాడుకోగలుగుతాడు. కాబట్టి ఆయన దైవత్వాన్ని నిరూపించుకోవాలంటే స్త్రీకి మాత్రమే పుట్టాలి. ఆ రీతిగా ఆయన స్త్రీకి పుట్టాడు. స్త్రీకి పుట్టడం వలన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. ప్రియులారా, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. కృపాసత్యము సంపూర్ణము అన్నాడు. అంటే కృపలో సంపూర్ణత గలవాడు దేవుడు, సత్యములో కూడా సంపూర్ణత గలవాడు. కృప అంటే అర్థం ఏంటంటే, కృపకున్న నిర్వచనం ఏంటంటే, కృప అంటే యోగ్యత లేని వానికి యోగ్యత కల్పించేదే కృప అంటే. కృప అంటే యోగ్యత లేని వానికి యోగ్యతను కల్పించేదే కృప. శిక్షించబడాల్సినటువంటి వాణ్ణి శిక్షించకుండా రక్షించేదే కృప. అటు ఆ కృప సమృద్ధి గలవాడుగా ఆయన మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకే మరియమ్మ గర్భము ధరించినప్పుడు ఆమె దిగులుతో ఉన్నది. నేను గర్భము ధరించినాను, ఏమి ఇలా జరిగిందని దిగులుతో ఉన్నప్పుడు దేవదూతలు చెప్పారు, దయాప్రాప్తురాలైన మరియా, నువ్వు గర్భము ధరించింది మనుషుల వలన కాదు, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినావు, భయపడద్దు, నీ కుమారుడు పుడతాడు, ఆయనకు నువ్వు యేసు అని పేరు పెడతావు, అతడు తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు, విమోచిస్తాడు అని దేవదూతలు ఆమెకు చెప్పారు. ప్రియులరా, అదే ఏషేపుకు మరియ ప్రదానం చేయబడింది, వివాహం కాలేదు. ప్రదానం చేయబడిన తర్వాత అలా జరిగింది. అప్పుడు ఏషేపు కూడా అనుమానపడి ఆమెను అవమానించకూడదు, రహస్యంగా వదిలిపెట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని దూత అతనితో మాట్లాడి, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి వెనకాడొద్దు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన, మనుషుల వలన కాదు, ఆమెకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి యేసు అని పేరు పెడతారు, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపిస్తాడు అని చెప్పాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన స్త్రీ యందు కన్య గర్భము ద్వారా భూమి మీదకి వచ్చినాడు. ఎందుకంటే నన్ను రక్షించడానికి, నీ పాపము నా పాపము కడగడానికి, పవిత్రపరచడానికి, నన్ను మన పాప శాపాల నుంచి విడిపించడానికి, విడుదల చేయడానికి ఆయన ఈ లోకములో మనుషుడుగా ప్రత్యక్షమైనాడు. ఈ లోకానికి మనుషుడుగా ఆయన ప్రత్యక్షమైనాడు. ప్రియులరా, ఆయన ప్రత్యక్షత మనుషుడుగానే మనకు కనపరుచుకున్నాడు.
ఆయన దేవుడిగా మనకు ప్రత్యక్షపరచుకోలేదు, కానీ ఆయన కుమారుడుగా లేక శిశువుగా మనలాంటి నరుడుగా ఆయన దేవుడు తనను తానే మనకు ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన అలా ప్రత్యక్షపరచుకోవడానికి పుట్టిన దినమే అదే క్రిస్మస్ దినం. ఈరోజు మనం క్రిస్మస్ పండుగని జరుపుకుంటున్నాం, సంబరపడుతున్నాం, సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. కానీ 2 రోజులే. ఆ తర్వాత మనకు ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఏది ఉండదు. ఎందుకంటే మన పాపశాపాల నుంచి మనం విడుదల పొందాం కాబట్టి. యేసుక్రీస్తు నామంలో సంపూర్ణ విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామంలో సంపూర్ణంగా భక్తితో మనం బ్రతకడం కనుక సంతోషము నిలబడదు. సంతోషం లేని వారుగా జీవిస్తున్నారు. పండగ రోజు మాత్రమే కొత్త కొత్త బట్టలు కట్టుకొని కొత్త కొత్త ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొని మనం సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ 2 రోజులు పోయిన తర్వాత అంత కలవరాలే, అంత చికాకులే. పండగ రోజు మాత్రం పాట పాడుతూ ఉంటారు, చింతలేదిక యేసు పుట్టెను ఇంతగా బెత్లెహేములో అని. పండగ పోయినాక అన్ని చింతలే, పండగకి ఇంత ఖర్చు అంత ఖర్చు అని అన్ని చింతలే. ప్రియులరా వినండి, ఆయన పుట్టింది ఎందుకంటే మనం ఏదో పండగ చేసుకొని సంబరపడడానికి కాదు, పండగ చేసుకొని మనం ఆనందించడానికి కాదు. ఆయన పుట్టింది పాపులను రక్షించడానికి. అందుకే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చును అని రాయబడి ఉంది. ఆయన పాపులను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. అందుకే ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అంటే అర్థం ఏంటి అంటే రక్షకుడు అని. అంటే మన పాప శాపాల నుంచి మనల్ని విడుదల చేయువాడు అని అర్థం. మన పాపములు శాపములన్నిటినీ తీసివేసి ఆ పాప శాపాల నుంచి మనల్ని విమోచించువాడు అని అర్థం. అందుకే యెషయా గ్రంథంలో మనం మొదట చదివాం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని రాయబడి ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి ఆయనకు పేరు అని ప్రవచనము చేయబడింది. ఆయన సమాధానకర్తగా ఈ లోకంలో మనుషుడుగా పుట్టాడు. సమాధానకర్త అయిన దేవుడు, నిత్యుడగు తండ్రి అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు ఒక బలహీన మానవుడుగా భూమి మీద పుట్టాడు. ఆయన బలహీనమైన వాడుగా పుట్టలేదు, కానీ బలహీనమైన మానవుల శరీరాన్ని ధరించి పుట్టాడు. అందుకే ఆయన నరరూపము ధరించి మనుషుని పోలికగా పుట్టెను అని రాయబడి ఉంది. ఆయన మనిషి పోలికగా పుట్టాడు. మరొక పోలికతో ఆయన పుట్టలేదు, కానీ మనిషి పోలికగానే ఆయన పుట్టాడు. ఎందుకైనా తనను అలాగూ ప్రత్యక్షపరచుకున్నాడు అంటే చూడండి, మనం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదివితే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను అని రాయబడి ఉంది. ఎందుకైనా ప్రత్యక్షమైనాడు అంటే మన పాపములను తీసివేయటకు ఆయన ఈ లోకములో మానవుడిగా ప్రత్యక్షమైనాడు. మన పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షత అంతా కూడా మన పాపములను తీసివేయట కొరకే ఆయన ప్రత్యక్షమైనాడు. ఆయన పాపములను తీసివేయటకు ప్రత్యక్షమైనని మనకు తెలుసు. ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు అని రాయబడి ఉంది. ఆయనలో ఏ పాపము లేదు. ఆయనలో ఉన్నవాడు, ఆయన నమ్ముకున్నవాడు పాపం చేయడు అని రాయబడి ఉంది. అందుకే పాపములో ఉన్న వాడిని విడిపించి పాపము చేయకుండా పాపము లేనివాడుగా ఉంచడానికి, ఒక పాపిని పాపము నుంచి విడిపించి మరలా పాపము చేయకుండా ఉంచడానికి, మరలా పాపాన్ని కొనసాగించువాడుగా ఉండకుండా చేయడానికి ఆయన పాపము చేయలేదు, కానీ పాప ఫలితాన్ని అనుభవించినాడు మన కొరకు. ఆ పాప ఫలితాన్ని అనుభవించడానికే మనుషుడుగా ఆయన పుట్టాడు. బైబిల్ గ్రంథంలో చాలా ప్రవచనాలు ఉన్నాయి. యెషయా మొదలు నుండి చిగురు పుట్టెను అని రాయబడి ఉంది. ఆయనను చిగురుతో పోల్చాడు.
యెషయా మొద్దులో నుండి చిగురు పుట్టినంటే యూదా గోత్రముల నుండి యేసుక్రీస్తు పుడతాడు అని ఆ ప్రవచనం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ రీతిగానే యేసుక్రీస్తు ఆ గోత్రములో గుండా పుట్టాడు. యూదులలో నుండి ఆయన వచ్చినాడు, యూదులలో ఆయన పుట్టాడు. ఆయన మానవుడిగా పుట్టినప్పుడు ఆయనకు ఎలాంటి ఘనమర్యాదలు లేవు, ఎలాంటి సత్కార్యాలు లేవు. ఆయన పుట్టినప్పుడు కనీసము సత్రములో కూడా స్థలము లేకపోయింది అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని మన పాప శాపాల నుంచి విడిపించి మనల్ని పరలోక ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన ఈ లోకంలో దారిద్రుడిగా పుట్టాడు. అందుకే మనల్ని ధనవంతులను చేయుటకు ఆయన దారిద్రుడిగా పుట్టెను అని రాయబడి ఉంది. ఆయన దారిద్రుడిగా ఈ లోకంలో పుట్టాడు, ఏమి లేనివాడుగా పుట్టాడు. ఆవని ఎంత ఆయనదే, సర్వం ఆయనదే, సర్వ సృష్టి ఆయనదే, కానీ ఆయన ఏమి లేనివాడుగా పుట్టాడు. ఏమి లేనివాడికి ఈ లోకంలో పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు కనీసము సత్రములో స్థలము కూడా దొరకలేదు. అందుకారణంగా ఎక్కడ పెట్టారు ఆయన అంటే పశువుల తొట్టిలో పరుండ పెట్టారు అని రాయబడ్డది. ఆయన మన కోసం పశువుల తొట్టిలో పరుండ పెట్టబడినాడు. పశువుల తొట్టి అంటే కొంతమంది పశువుల మేత భద్రం చేసే మొచ్చు అని వ్యాఖ్యానిస్తారు, మరి కొంతమంది పశువులకి మేత వేసేటటువంటి గాడి అని వ్యాఖ్యానిస్తారు. ప్రియులారు, ఇవి కావు. కానీ తొట్టి అంటే ఒక నీళ్లు పోసేటటువంటి తొట్టి, గూన. ఇలాంటి తొట్టి, అలాంటి తొట్టిలో ఆయనను పండబెట్టినారు అని రాయబడ్డది. ఆయన పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. ఇదే మీకు ఆనవాలని దేవదూతలు గొర్రెల కాపర్లతో చెప్పిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల చాలలో ఆ యొక్క తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. అంత దీనంగా పుట్టాడు. ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు ఆయన వెంట వెళ్తూ ఉంటే ఏమన్నాడు అంటే, మీరు ఎక్కడికంటే నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తామంటే వాళ్ళతో అన్నాడు, నక్కలకు బోరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారునికి తల వలుచుకోవడానికి కూడా స్థలము లేదు అన్నాడు. అవునండి, ఆయనకు తల వాల్చుకోవడానికి కూడా స్థలము లేనటువంటి స్థితిలో ఆయన లోకములో పుట్టాడు. ఎందుకంటే మన పాపములను తీసివేటకై, మన పాపములను తీసివేటకై ఆయన ప్రత్యక్షమైనాడు. అంతేకాదు, ఆయన ఎందుకు ఈ లోకంలో ప్రత్యక్షమైనాడు అంటే మన పాపములను తీసివేయడానికి. తర్వాత 8వ వచనంలో, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చదివితే, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అని చెప్తున్నాడు. కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి కాబట్టి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని రాయబడ్డది. ఎందుకు ప్రత్యక్షమైనాడు ఆయన అంటే అపవాది క్రియలను లయము చేయడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. మన పాపములను క్షమించడానికి, మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి ప్రత్యక్షమైనాడు. రెండవది, అపవాది క్రియలను లయం చేయడానికి ప్రత్యక్షమైనాడు. అసలు మనిషిని పాపం చేయించేది అపవాది. అపవాది క్రియలను లయము చేయడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. ఆయన ప్రత్యక్షత ఎలాంటిదంటే ఒక కన్యక ద్వారా వచ్చినటువంటిది. ఆయన మనుష్యుడుగా మనకు ప్రత్యక్షపరచుకున్నాడు, మనుష్యుడుగానే మనకు ప్రత్యక్షపరచుకున్నాడు. దేవాది దేవుడై ఉండి దైవత్వాన్ని విడవకూడని భాగ్యమని ఎంచుకొనకుండా ఈ లోకములో అంత దీన స్థితిలో ఆయన పుట్టాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు కన్య అయిన మరియ గర్భములో ఇమిడి ఆయన లోకములో మానవుడుగా ప్రత్యక్షమైనాడు. ఆయన కరుణ, ఆయన కృప, ఆయన దయా సంకల్పము గొప్పది. దాన్ని బట్టి మనల్ని రక్షించడానికి, మన పాప శాపాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు. కనుక మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందుతున్నాం. అందుకే ఎఫెసు పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు, మీరు విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేత రక్షణ పొందితిరి అంటున్నాడు. అవును, మనం విశ్వాసం ఉంచడం ద్వారా
రక్షణ పొందుతున్నాం. మనం విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షణ పొందాలి. దేవుని చేత పరిశుద్ధపరచబడాలి, నీతిమంతులుగా ఎంచబడాలి. అంతేగాని పండగలు చేసుకుంటూ సంబరాలు పడుతూ పాపాన్ని ఒప్పుకోకుండా పశ్చాత్తాప పడకుండా నీతిమంతులంగా తీర్చబడకుండా బ్రతికి చనిపోయినట్టయితే మనము దేవుని రాజ్యానికి వెళ్ళలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరుడు వింటున్న నువ్వు క్రిస్మస్ ఎన్నో జరుపుకుంటున్నావు, క్రిస్మస్ సంబరాలు ఎన్నో జరుపుకుంటున్నావు, కానీ నీ హృదయంలో సంబరం ఉందా? అక్కడ రాయబడింది, దేవదూతలు గొర్రెల కాపరులతో మాట్లాడినప్పుడు దేవదూతలు చెప్పారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం అని చెప్పాడు. నీకు సమాధానము కావాలంటే ఆయనకి ఇష్టడవుగా ఉండాలి. ఆయనకి ఇష్టడవుగా ఉండాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. హెబ్రీ పత్రికలో రాయబడ్డది 11:6. విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని. విశ్వాసం లేకపోతే ఎవరు దేవునికి ఇష్టడై ఉండరు. విశ్వాసం లేకుండా ఇష్టడై ఉండడం అసాధ్యము అని రాయబడ్డది. కాబట్టి ఆయనకి ఇష్టంగా విశ్వాసంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన వాళ్ళకే భూమి మీద సమాధానం ఉంటుంది. భూమి విడిచిన తర్వాత దేవుని రాజ్యంలో కూడా వారు సమాధానంతో ఉంటారు. సమాధాన రాజ్యంలో వారు నిత్యము ఉంటారు. కాబట్టి నీకు సమాధానం కావాలి, ఆయనకి ఇష్టడవుక. ఆయన యందు విశ్వాసం ఉంచు. పాపాన్ని ఒప్పుకో, పాపక్షమాపణ పొందు. ఏ పాపాన్ని అయితే చేస్తావు దాన్ని వదిలిపెట్టు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, కనికరిస్తాడు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి మన సమస్త దుర్నీతులను మనల్ని పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. కనుక రండి, పండగలు ఎన్నో గడిచిపోతున్నాయి కానీ మన జీవితాన్ని మార్పు రాకుండా ఉంది. పండగలు ఎన్నో గడిచిపోతున్నాయి కానీ పండగలు చేసేవారి జీవితాలు, అనేకుల జీవితాల్లో మార్పు రాకుండా ఉన్నాయి. కాబట్టి మార్పు పొందండి, పశ్చాత్తాప పడండి, ప్రభుకిష్టులై పరలోకము సొంతం చేసుకోండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు, మా ప్రాణరక్షకుడు, విమోచకుడు అయిన యేసుక్రీస్తునామమున వందనాలు, స్తోత్రాలు. తగిలిన తండ్రి, చెప్పిన ఈ వాక్యం మీరే అనేకుల హృదయాల్లో ఫలింపజేయమని, మార్పు పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రేస్తులాడు.